గుండమ్మ హాస్పిటల్‌లో ఉంటుంది కదా! ఇక అక్కడే పల్లవినేమో ఇక గుండమ్మ నీతో మాట్లాడను, అసలు నువ్వు చెప్పిన మాట వినట్లేదు అన్నట్టుగా అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి ఆదిత్య, వైష్ణవి, ఇటు శ్రీనివాసరావు వస్తారు. "ఏంటమ్మా పల్లవి ఏం చేసిందని పల్లవి మీద అంత కోపంగా ఉన్నావు?" అని చెప్పి అనగానే, "మరి చూడండి మావయ్య, నాకేదో అయిపోయినట్టు పల్లవి అసలిప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ తనతో ఎప్పుడో మాట తీసుకున్నాను. వెళ్ళాల్సిందే మ్యూజిక్ కాంపిటీషన్‌కి అని చెప్పి. ఇప్పుడేదో నాకేదో అయిపోయిందన్నట్టు మ్యూజిక్ కాంపిటీషన్‌కి వెళ్ళనంటుంది" అనగానే, "మరి ఏంటమ్మా ఇప్పుడెలా వెళ్తాను? మీరు పూర్తిగా కోలుకున్నాక అప్పుడు వెళ్తాను" అనగానే, "ఈ కాంపిటీషన్ మళ్ళీ వస్తుందా వెళ్ళడానికి" అని అంటుందనమాట గుండమ్మ. ఇది కాకపోతే ఇంకోటి, "అప్పుడు వెళ్తాలే అమ్మా, నీకు సెట్ కాకుండా పూర్తిగా నయం అవ్వకుండా నేనైతే ఇప్పుడు వెళ్ళి అంత కాన్సంట్రేటెడ్‌గా పాడలేను కదమ్మా" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక ఇటు పక్క వైష్ణవి, ఓరి దేవుడో అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఈ పల్లవి వెళ్తుందా ఏంటి? ఒప్పేసుకుంటుందా ఏంటి? గుండమ్మ అంత ఇదిగా చెప్తుందిగా, ఒప్పుకుంటదేమో అన్నట్టుగా చూస్తూ ఉంటుందనమాట వైష్ణవి. ఇక ఇటు గుండమ్మ అంటుంది, "చూడు పల్లవి, నువ్వు ఎలాగైనా ఎళ్ళాల్సిందే. నాకిప్పుడు పర్వాలేదని డాక్టర్స్ చెప్పారు కదా! ఇప్పుడేమైంది? నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే. వెళ్తానని మాట ఇవ్వు" అని చెప్పి, అయినా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, నీతో మాట తీసుకున్నాను, వెళ్తాను, మ్యూజిక్‌లో విన్ అవుతానని కూడా నాకు మాటిచ్చావు. ఇప్పుడేమో వెళ్ళనంటున్నావు నా కండిషన్ చూసి. కానీ ఇప్పుడు నేను ఓకేగానే ఉన్నాను. కానీ ఇదే ప్లేస్‌లో మీ అమ్ముంటే, మీ అమ్మ కోరిక ప్రకారం నువ్వు వెళ్ళేదానివే కదా మ్యూజిక్ కాంపిటీషన్‌కి. నీ సొంత అమ్మాయి ఉంటే చెప్పు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, "అయ్యో! అలా కాదమ్మా, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు ఎక్కువ కాదు. నువ్వే నా అమ్మవి" అని చెప్పి అంటుంది పల్లవి. "మరి నాకు మాటివ్వు, నువ్వు వెళ్తానని మ్యూజిక్ కాంపిటీషన్‌కి" అని చెప్పి అంటుంది గుండమ్మ. "సరే అమ్మా" అని చెప్పి ఇక పల్లవి గుండమ్మకి మాటిస్తుంది. ఇక వైష్ణవి ఏమో తల పట్టుకొని కూర్చుంటుంది. అయ్యో! అని చెప్పి చూస్తూ ఉంటుంది. సో, ఇంతే అండి ప్రోమోలో చూపిచ్చింది. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.